ఖర్చు పెట్టాలన్నాడు, అయ్యే ఖర్చు పెడుతున్నాడు, అదే చేస్తున్నాడు ఆయన. మీరు ప్రతిదానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓ పక్కన మచిలీపట్నం నుంచి, ఓ పక్క నుంచి నసరావుపేట నుంచి, ఓ పక్క నుంచి మళ్ళీ కొత్తగా గుంటూరు నుంచి రాము గారు, ఏంటి ఇదంతా? మీరు మీ కులం మీద మర్యాద ఉంటే, మీరు మీ కులస్తుడికి ఒక మంచి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మావాడే, ఇవాళ ఆయనకి ప్రధానమంత్రి కూడా మేరా పవన్ అంటాడు అని ఎందుకు చెప్తలేదు మీరు? ఎవరు లేని ఉన్న కలుస్తూ చూడండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉచ్చపోయించేసాడు ఇందిరాగాంధీని, లేకపోతే సోనియా గాంధీని, లేకపోతే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ని ఉద్ధరించారు అని చెప్తున్నారు కదా. అదే ఈ మా కులస్తులని మీరు ఉన్నారు కదా, మీరు ఎందుకు చెప్తలేదు? పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనులు ఎందుకు చెప్తలేదు అని అడుగుతాను. 2 సంవత్సరాల కాలం అవ్వలేదు. ఆయన ఇండిపెండెంట్గా ముఖ్యమంత్రి ఏం కాదు, ఆయన కాదు కదా. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎంత చెయ్యాలో ఈ రాష్ట్రానికి అంతా చేస్తూ ఉన్నాడు. గిరిజన ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు, అట్టడుగు ప్రాంతాలకి, అట్టడుగు ప్రజలు ఎవరైనా వస్తే రోజు గ్రీవెన్స్ పెట్టి ఒక ఎమ్మెల్యేని వేస్తూ ఉన్నారు. అక్కడ ఆయన తోసిన సహాయం ఆయన చేస్తూ ఉన్నాం అక్కడి నుంచి. ఎందుకు ఇంత ప్రతి దానికి పవన్ కళ్యాణ్ మీద అంటే ఒక బలమైన శక్తి ఎదుగుతూ ఉంది. వాళ్ళు మనం ఏం చేయలేం కాబట్టి అన్ని కుతంత్రాలు చెయ్యాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళందరూ కలిసి నాటకం ఆడుతున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాను. హైదరాబాద్ నుంచి రాజకీయమే, చిన్న ఇష్యూని హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేస్తారు, ఇక్కడ లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని రాజకీయం చేస్తారు, లేకపోతే ఒకడు ఎవడో హెలికాప్టర్లో తిరుగుతున్నాను అంటాడు. హెలికాప్టర్ నా డబ్బుతో తిరుగుతాడు, నా బెంచ్ కారులోనే తిరుగుతాను నా డబ్బుతో. నీ డబ్బు ఏమైనా ఇచ్చావా నాకేంటి? చూసుకో, వచ్చి అక్కడ ఏమైనా ఖర్చులు రాసేమో చూసుకో, అప్పుడు నిలబెట్టి అడుగు. ఆడెవడో 6 ఎకరాలు ఆక్రమించి అంటాడు. అరా నీకు తెలుసురా, నీకు హైడ్రా ఉంది కదా, కొట్టేయండి. హైడ్రా పెట్టి బిల్డింగ్లు కొట్టేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ తీసుకుని కొట్టేయండి, మేమేమైనా అడ్డొస్తే అప్పుడు అడగండి. అది ఇదివరకు నేను దాంట్లో ఎవరో యూట్యూబ్లో పెద్ద ఆయన మాట్లాడుతుంటున్నాను నేను. ఆ భూములు అనేవి 5 రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నేను కొన్నారు. అది సరే, అది చెల్లదు, తీసుకోండి, మాకొద్దు, మేము ఆక్రమించలేదా, కొన్న డాక్యుమెంట్ ఉంది, లింక్ డాక్యుమెంట్ ఉంది, ఏమీ లేకుండా వార్త చదువుతాం, బురజల్లడం, ఒక మనిషికి మనశ్శాంతి లేకుండా చేయడం, ఇది మంచి పద్ధతి కాదు. మన రాష్ట్ర ప్రజలు, మీరు కూడా రాష్ట్ర ప్రజలే, మనలో విలేకరులు మీరు, రాజకీయ నాయకులు మేము. రాష్ట్రం బాగుండాలని కదా మనం చూడాలి. ఎంతమంది కష్టపడేది ఈ ఎండలో తిరిగి మన కెమెరాలు పెట్టి జనాన్ని చూపించి మేము నోరేసుకుపడి మేము మాట్లాడి ఎవరి కోసం? ఈ రాష్ట్రం బాగుండడం కోసం. నా ఉద్దేశం అయితే అదే, నాకు రెండో సెకండ్ థాట్ లేదు. మా కళ్యాణ్ గారు అడుగుజాడలో నడుస్తాం, కళ్యాణ్ గారు ఏం చెప్తారు చేస్తాం, కళ్యాణ్ గారు మంచిగా చెప్తారని నమ్మకంతో బతుకుతున్నాం. కానీ మా నాయకుడు అంటే మాత్రం ఖచ్చితంగా మేము రెస్పాండ్ అవుతాం. సమాధానం చెప్పండి ఈ కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో. ఇదే ముద్దగడ పద్మనాభం గారు 10 లక్షల మంది జనాలతో మీటింగ్ పెడితే 100 కోట్ల ట్రైన్ తగలబెడితే కాపులంటే చీ అన్నారు ఆ రోజుని ప్రజలు. అది కూడా అంటారు మనల్ని. ఇదే పవన్ కళ్యాణ్ గారు మంచి చేస్తే ఇదే ప్రజలు అంటారు ఆ రోజున ఆయన తప్పు చేశాడు కాబట్టి ఈరోజు ఈయన మంచి చేస్తా ఉన్నాడు, ఇలాంటి అన్ని కులాలలో ఆదరిస్తారు. అది రంగా గారి స్ట్రాటజీ ప్రకారం. ఆ రోజు రంగా గారు ఉండగా ఏదైతే మంచి పనులు చేశారో, ఎంతమందిని అయితే దగ్గర చేసుకున్నారో, అలాంటి పరిస్థితిని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తూ ఉంటే ఇది భయపడి విచ్ఛిన్నం చేయాలి. కూటమి ఉండకూడదు, కూటమిని నాశనం చేయాలి. లేకపోతే ఓ పోస్ట్ పెడతారు జనసేన వాళ్ళు తెలుగుదేశం తిట్టినట్టు, లేకపోతే తెలుగుదేశం మనల్ని తిట్టినట్టు పెడతారు. ఇవన్నీ సింపుల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అన్నీ ఆలోచన చేసే నిర్ణయం తీసుకుంటారు తప్ప ఏ చిన్న విషయాలకి రెస్పాండ్ అయిపోండి, మీరు వాళ్ళ మీద మాట్లాడండి, వీళ్ళ మీద మాట్లాడండి ఎప్పుడు ఆయన చెప్పడం. ఈరోజు మాకే బాధ కలిగింది. నేను కూడా కాపు ఉద్యమంలో రంగా గారి దగ్గర నుంచి ఉన్న వ్యక్తిని. నేను కులానికి ఏం చేశారంటే ఆ రోజు ఆయన ఉంటే ఏదైనా చేసేవాడు. వచ్చిన నాయకులంతా కులాన్ని క్యాష్ చేసుకున్నారు తప్ప ఎవరు ఏం చేయలే. ఈరోజు సమాజానికి మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి మీద బుర్ర చల్లితే మాత్రం చూస్తా ఊరికే పరిస్థితి లేదు. మీరు మాట్లాడండి, రండి. 2 years అయింది, సరే ఏం చేయలేము, మీకు యాక్సెస్ లేదు, మిమ్మల్ని మాట్లాడనివ్వలేదు, సరే ఎవరికి యాక్సెస్ లేదు. ఆయన రాష్ట్రంలో పేద ప్రజలకు యాక్సెస్ ఉంది ఆయన దగ్గర. ఆయన ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాడు, ప్రజలను మంచి చేయాలనుకుంటూ ఉన్నాడు. ఇవాళ పుష్కరాలని బాగా చేయాలనుకుంటాడు. 100 కోట్లు పీసీబీ నుంచి ఖర్చు పెట్టి అన్ని ప్రాంతాలని విలేజ్ల నుంచి వెళ్ళేదంతా పొల్యూట్ అయిపోయి మళ్ళీ కాలువలోకి వచ్చేస్తూ ఉంది. అదంతా గోదావరిలోకి వెళ్ళిపోతుంది. గోదావరి అనేది పవిత్ర నది, దాన్ని కలుషితం చేయకూడదు. ఒక ఉత్తరప్రదేశ్లో కాశీని ఎలాగా శుభ్రం చేశారు, అదేవిధంగా గోదావరిని చేయాలి, కృష్ణాని చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఓ పక్కన మంచి జరుగుతూ ఉంటే
దాని మీద బుర్ర చల్లుతారు మీరు. కొన్ని చేసిన మంచి పని కూడా చెప్పండి రా బాబు. మీ సొమ్మేం పోదు కదా. ఆయన హెలికాప్టర్ నుంచి అంట ఫ్లైట్లో వెళ్ళాడంట.